మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? ఒపీనియన్ అంటే సార్, మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఫలితాలు, మాకు వచ్చే ఫలితాలు ఎటువంటివి మాకు అందలేదు సార్. ఏం లేదు. ఒకప్పట్లో చంద్రబాబు గారు ఏం పెట్టారో అవే వస్తున్నాయి కానీ వేరే ఏం లేదు. కొత్తగా మా జీవితాల్లో మారింది లేదు. ఒక హౌస్ గానీ, ఒక పింఛన్లు గానీ, ఏవైనా గానీ ఎటువంటి సదుపాయాలు అయితే మాకు గవర్నమెంట్ నుంచి ఏమీ అందలేదు. మీకు ఇక్కడ వాలంటీర్లు వాళ్ళు ఉంటే వాళ్ళకి అప్లై చేసుకున్నారు చెప్పారు. చెప్పాం కానీ మీకు ట్రాన్స్ అనే ఒక పిరుదుతో ఏవి రావని చెప్పడం. ఏమైనా కదా సార్, వాళ్ళు మీకు డాక్యుమెంట్స్ కావాలి, ఆ డాక్యుమెంట్స్ ఇక్కడ కాదు, మీరు ఎక్కడో వేరే డిస్టిక్ లో ఉంటాయి, అక్కడికి వెళ్ళి తీసుకోండి, ఇలాంటివి కూడా చెప్పడమే గానీ మాకంటూ ప్రత్యేకంగా కొన్ని హక్కులు, నిధులు అవన్నీ ఉంటాయి కదా సార్ గవర్నమెంట్ నుంచి. కానీ ఇవన్నీ మాట్లాడే ముందు నాకేమీ మాకంటూ ఒక ఆధారం చూపించింది ఎవరంటే చంద్రన్నని. సో ఆయన వల్లనే మాకు విలువ కూడా దొరికింది, సమాజంలో ఒక పట్టు అనేది వచ్చింది. ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చేసి మీకేమేమి ఉన్నాయి అనేది అడుగుతారు కానీ ఏం కావాలి అని అడగలేదు ఇప్పటి వరకు. మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉండే అందరూ ట్రాన్స్జెండర్లు అందరికి కూడా మీరు చెప్పే సలహా ఏంటి? మేము చంద్రన్నకే ఓటు వేయాలి అందరూ కూడా అంతే. ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నామండి, మా ఓట్లన్నీ చంద్రన్నకే.